ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, శుభముహూర్తాలేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. శ్రీరాముని భక్తుడైనటువంటి హనుమంతుని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, భయం తొలగిపోయి బలం, ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన శుభముహూర్తం ఎప్పుడంటే, హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది చైత్రమాసంలో పౌర్ణమి తిథి ఏప్రిల్ 23వ తేదీన తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 5:18 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 23వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉదయం 3:25 గంటల నుంచి ఉదయం 5:18 గంటల మధ్య హనుమాన్ పూజ చేయవచ్చు. ఈ సమయంలో రోజంతా శుభముహూర్తమే అని పండితులు చెబుతున్నారు. పూజా విధానం: హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. మీకు నివసించే ప్రాంతంలో దగ్గరలో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి. ఎర్రచందనం, అక్షింతలు, పూలు, ధూపదీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించాలి. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి. హనుమాన్ జయంతి ప్రాముఖ్యత: ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. అంతేకాదు, ఈ రోజంతా చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో హనుమంతుడిని ఆరాధించడం వల్ల అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఆకస్మిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. శని దోషం పోవాలంటే హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందొచ్చని చాలామంది నమ్మకం. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.